మనము సహాయము ఎవరికి పడితే వాళ్ళకి చేయొచ్చా? మనము సహాయము ఎవరికి చేయాలి అనే విషయాన్ని నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభు దారిన వెళుతూ ఉంటే ఒక వెధవరాలి కుమారుడు చనిపోయి పాడికట్టి మోసుకుంటూ వెళుతారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ వెధవరాలను చూశాడు. ఆమె భర్తను కోల్పోయి అసహాయ స్థితిలో ఉంది. అప్పుడు కుమారుడు కూడా చనిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను చూసి ప్రభు ఆమె మీద జాలిపడి ఆమె కుమారుడను బ్రతికించి ఆమెకు అప్పజెపుతాడు. అమ్మా, ఇడుగో నీ కుమారుడు అని. ఎందుకంటే ఆమె భర్త చనిపోయి ఆర్థికంగా చితికిపోయింది కాబట్టి, ఎటువంటి సహాయం లేదు కాబట్టి, ఆ తరువాత కుమారుడు కూడా చనిపోయి తనను పోషించేవారు లేరు, ఆమెకి ఎటువంటి సహాయం లేదు కనుక ఆమె సహాయానికి అర్హురాలు కనుక ఆమె మీద జాలిపడి ప్రభువు ఆమె కుమారుణ్ణి బ్రతికించి ఆమెకు ఒక దారి చూపించారు. ఆ కుమారుడి ద్వారా ఆమె జీవనోపాధి పొంది ఆమె బ్రతుకుద్ది కనుక ఆమెకి తన కుమారుణ్ణి బ్రతికించి ఇచ్చారు. అది అలా ఎవరైతే మనము చేసే సహాయానికి అర్హులో అటువంటి వారికి సహాయం చేయాలి. ఎవరికి పడితే వారికి సహాయం చేయవలసిన అవసరము లేదు. ఎవరైనా మనం ఒక రూపాయి కానీ ఏదైనా దానము చేయాలి అనుకుంటే ఎదుటివాడు అర్హత కలిగి ఉండాలి మనము చేసే సహాయానికి. అటువంటి సహాయానికి నీకు విలువ ఉంటుంది. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి సహాయం చేయవలసిన అవసరం లేదు. ఎవరైతే సహాయానికి అర్హులవుతారో అటువంటి